ఓకే, మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025లో సైన్స్లో లివింగ్ వరల్డ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు చెప్పుకోబోతున్నాం. ద టాపిక్ ఈజ్ నన్ అదర్ దెన్ సెల్. సెల్ సెల్ అంటే సెల్ అంటే చాలా అర్థాలు వస్తాయి, అవునా? నార్మల్గా మొబైల్ని కూడా సెల్ అంటారు, తర్వాత బ్యాటరీని సెల్ అంటారు, అవునా? తర్వాత ఇంకా సెల్ అంటే ఏమి, బయాలజీలో సెల్ అంటే అర్థం ఏంటంటే కణము అని చెప్పి. ఏంటి సెల్ అంటే? అవర్ హ్యూమన్ బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సెల్స్. మన హ్యూమన్ బాడీలో ప్రతి ఇంచులో కొన్ని థౌజండ్స్ ఆఫ్ సెల్స్ అనేటివి ఉంటాయి. ఎవ్రీ ఇంచ్ ఈజ్ దేర్ థౌజండ్స్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ సెల్స్. సో అవర్ హ్యూమన్ బాడీ ఈజ్ ఏ మేడప్ ఆఫ్ సెల్స్. చిన్న 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 సెల్స్ అన్నీ కలిపి ఒక హ్యూమన్ బాడీ అయితే అయింది. సో సెల్ అంటే అర్థం ఏంటంటే ద బేసిక్ యూనిట్ ఆఫ్ సెల్. సెల్ అంటే చెప్తున్నాం చూడు, ద సెల్ ఈజ్ ది స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్ దట్ కెన్ క్యారీ అవుట్ ఆల్ బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో ద సెల్ ఈజ్ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్. జీవానికి సంబంధించినటువంటి అతి చిన్న దాన్నే సెల్ అని చెప్పి అంటారు. సో బ్రతికి ఉన్నటువంటి జీవుల్లో జీవము అనేది ఉండడానికి, అంటే లైఫ్ అనేది ఉండడానికి, లైఫ్ని క్యారీ చేసేటువంటి స్మాలెస్ట్ యూనిట్స్నే సెల్ అని చెప్పి అంటారు. సో ఎవ్రీ సెల్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఫంక్షన్. ప్రతి సెల్కి కూడా అది చేసేటువంటి ఒక పని అనేది ఉంటుంది. సో హ్యూమన్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్ దట్ కెన్ క్యారీ అవుట్ ఆల్ బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. బతికి ఉన్నటువంటి జీవుల్లో, లివింగ్ ఆర్గానిజమ్స్లో జరిగేటువంటి ఫంక్షన్స్ అన్నీ కూడా బేస్ ఆన్ ది సెల్స్. ఆ లివింగ్ ఆర్గానిజంలో ఉన్నటువంటి సెల్స్ని బేస్ చేసుకునే వర్క్ చేస్తుంటాయి. మన బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్ కూడా ఎవ్రీ సెకండ్ వర్క్ చేస్తూనే ఉంటుంది. ఓకే, ఏ లివింగ్ థింగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్. ఇప్పుడే చెప్పినాం, ప్రతి బ్రతికి ఉన్నటువంటి జీవి, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. బ్రతికి ఉన్న ప్రతి జీవి కూడా సెల్ అనేదాన్ని కలిగి ఉంటుంది, కణం అనేటువంటి దాన్ని కలిగి ఉంటుంది. వితౌట్ సెల్ దెర్ ఈజ్ నో లివింగ్ ఆర్గానిజం. సెల్ అనేది లేకుండా ఏ బ్రతికి ఉన్నటువంటి జీవి కూడా ఉండదు. సెల్ వర్ ఫస్ట్ అబ్జర్వ్డ్ బై రాబర్ట్ హుక్ ఇన్ 1665. ఈ సెల్ అనేటువంటి దాన్ని మొట్టమొదట గుర్తించినటువంటి వ్యక్తి వచ్చేసి రాబర్ట్ హుక్ ఇన్ 1665. 1665లో రాబర్ట్ హుక్ అనేటువంటి వ్యక్తి ఈ సెల్ అనేటువంటిది ఈ లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉంటుంది, ద సెల్ ఈజ్ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని చెప్పి కనుక్కున్నాడు. సెల్ అనేదే మన కంటికి కనపడదు, ఆ సెల్లో మరి చాలా పార్ట్స్ అయితే ఉంటాయి. మెయిన్గా హ్యూమన్ సెల్స్లో 9 పార్ట్స్ అయితే ఉంటాయి, హ్యూమన్స్ అండ్ యానిమల్ సెల్స్లో. దాని గురించి చెప్పుకుందాం. ముందుగా టైప్స్ ఆఫ్ సెల్స్, అంటే ఈ సెల్లో ఉన్నటువంటి రకాలు, కణంలోని రకాలు, ద టైప్స్ ఆఫ్ సెల్స్. సెల్స్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. సో దెర్ ఆర్ మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఆర్ దేర్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. బ్రతికి ఉన్నటువంటి జీవుల్లో 2 రకాలైనటువంటి సెల్స్ అనేటివి ఉన్నాయి. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ప్రోకరియోటిక్ సెల్. ప్రోకరియోటిక్ సెల్ చెప్పండి. ప్రోకరియోటిక్ సెల్ అండ్ యూకరియోటిక్ సెల్స్. యూకరియోటిక్ సెల్స్, ప్రోకరియోటిక్ సెల్స్, యూకరియోటిక్ సెల్స్. సో ప్రోకరియోటిక్ సెల్స్ అంటే ఏంటంటే సింపుల్ స్మాల్ సెల్స్ వితౌట్ ఏ ట్రూ న్యూక్లియస్. సో ప్రోకరియోటిక్ సెల్స్ ఆర్ వెరీ సింపుల్ సెల్స్ వితౌట్ ఏ న్యూక్లియస్. న్యూక్లియస్ అనేది లేకుండా ఉండేటువంటి స్మాల్ సెల్స్నే ప్రోకరియోటిక్ సెల్స్ అంటారు. డిఎన్ఏ ఈజ్ ఫ్రీ ఫ్లోటింగ్ ఇన్ ది సైటోప్లాస్మా. డిఎన్ఏ అంటే ఒక ఆర్గానిజంకి సంబంధించినటువంటి ఒక ఫోటో కాపీ లాంటిది.
ఈ డిఎన్ఏలు అన్నీ కలిపితేనే మన మన లోపల ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్, మన బాడీ స్ట్రక్చరు, ఓకే, ప్రతి ఒక్కటి కూడా మనకి హెయిర్ ఎంత ఉండాలా, మన కలర్ ఎలా ఉండాలా, మనం ఎంత సైజ్ పెరగాలా, మన బోన్స్ ఎంత డెన్స్ ఉండాలా అనేది మొత్తం కూడా డిఎన్ఏలోనే ఉంటుంది. సో డిఎన్ఏ అనేది సైటోప్లాస్మాలో ఫ్రీ ఫ్లోటింగ్ అవుతూ ఉంటుందంట. సైటోప్లాస్మా అనేది సెల్ లోపల ఉండేటువంటి ఒక పార్ట్. ఓకే, నో మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గానెల్స్, మెంబ్రెయిన్ బౌండ్ అనేది ఇందులో ఉండదు అంట. ఓకే, మెంబ్రెయిన్ బౌండ్ అనేది అక్కడ దాంట్లో ఇవన్నీ కూడా ఏంటో చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ వచ్చేసి బ్యాక్టీరియా, ఆర్కియా. బ్యాక్టీరియాలు అంటే తెలుసు కదా, కొన్ని గుడ్ బ్యాక్టీరియాస్, కొన్ని బ్యాడ్ బ్యాక్టీరియాస్ అని ఉంటాయి. ఈ బ్యాక్టీరియాస్ ఆల్సో ఏ స్మాల్ ఆర్గానిజమ్స్, స్మాల్ లివింగ్ ఆర్గానిజమ్స్, చాలా చిన్న జీవులే బ్యాక్టీరియాస్. వాటిలో నార్మల్గా ప్రోకరియోటిక్ సెల్ అయితే ఉంటుంది. ఓకే, ప్రోకరియోటిక్ సెల్స్ వేటిలో ఉంటాయి? బ్యాక్టీరియా అండ్ ఆర్కియా. ఓకే, తర్వాత యూకరియోటిక్ సెల్. యూకరియోటిక్ సెల్స్ అనేటివి హ్యూమన్స్లో, యానిమల్స్లో ఉండేటువంటి సెల్స్ అనమాట. కాంప్లెక్స్ లార్జర్ సెల్స్ విత్ ఏ ట్రూ న్యూక్లియస్. ఈ యూకరియోటిక్ సెల్ అనేది చాలా కాంప్లెక్స్ అయినటువంటి ఒక పెద్ద సెల్. ఓకే, అంటే మన లాంటి హ్యూమన్స్, యానిమల్స్ వీటిలో కదలిక అనేది ఎక్కువ ఉంటుంది, వాటి సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా కాంప్లెక్స్గా ఉంటుంది ఈ సెల్ అనేది. ఓకే, కంటైన్స్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గానెల్స్. దీంట్లో మెంబ్రెయిన్ బౌండ్ ఉంటుంది, మెంబ్రెయిన్ బౌండ్ అండ్ ఆర్గానెల్స్ అనేటివి రెండు కూడా ఉంటాయి. లైక్ మైటోకాండ్రియా, ఈఆర్ ఎక్సెట్రా. దీనిలో మైటోకాండ్రియా అండ్ ఈఆర్ అనేటివి ఉంటాయి. అవి ఏంటనేది ఇక్కడ ఈ పిక్చర్లో అండ్ ఈ టైప్స్లో ఆ పార్ట్స్లో చెప్పుకుందాం. ఫౌండ్ ఇన్ ప్లాంట్స్, యానిమల్స్, ఫంగి అండ్ ప్రొటిస్ట్స్. ఇవి మెయిన్గా యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్, వాటితో పాటు ప్లాంట్స్, ఫంగిలో, ప్రొటిస్ట్లో, వీటన్నిటిలో కూడా ఈ యూకరియోటిక్ సెల్ అనేది ఉంటుంది. ఓకే, మీకు 8th క్లాస్లో ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో, తర్వాత 10th క్లాస్లో ఇలా క్వశ్చన్ అడగొచ్చు. విచ్ టైప్ ఆఫ్ సెల్ ఈజ్ దేర్ ఇన్ హ్యూమన్ బీయింగ్ ఆర్ హ్యూమన్ బాడీస్? యూకరియోటిక్ సెల్స్. విచ్ టైప్ ఆఫ్ సెల్ ఈజ్ దేర్ ఇన్ బ్యాక్టీరియాస్? ప్రోకరియోటిక్ సెల్స్. ఓకే, ఇప్పుడు సెల్ స్ట్రక్చర్ అయితే చూద్దాం. ఇక్కడ వేసినటువంటి నెంబర్స్నే ఇక్కడ కూడా వేసినాను. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడొచ్చు దాన్ని. ఫస్ట్ వచ్చేసి సెల్ మెంబ్రెయిన్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? కంట్రోల్ ఎంట్రీ అండ్ ఎగ్జిస్ట్ ఆఫ్ సబ్స్టాన్సెస్. అంటే సెల్ లోపలికి ఏదైనా ఒక సబ్స్టాన్స్ లోపలికి రావాలన్నా, బయటికి వెళ్ళాలన్నా కూడా కంట్రోల్ మొత్తం కూడా సెల్ మెంబ్రెయిన్ చేతిలోనే ఉంటుంది. సెల్ మెంబ్రెయిన్ అంటే ఇక్కడ ఉంది కదా, ఈ సెల్ యొక్క వాల్ అని చెప్పి చెప్పొచ్చు. ఓకే, సెల్ వాల్ అని చెప్పి చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ సైటోప్లాస్మా, జెల్లీ లైక్ సబ్స్టాన్స్ వేర్ ఆర్గానెల్స్ ఆర్ సస్పెండెడ్. ఇక్కడ ఉంది చూడండి, ఎక్కడ నెంబర్ 2 ఏడుంది? నెంబర్ 2 ఇక్కడ ఉంది. సారీ, న్యూక్లియస్ కదా. న్యూక్లియస్ కంటైన్స్ డిఎన్ఏ కంట్రోల్ సెల్ యాక్టివిటీస్. తర్వాత సెకండ్ వచ్చేసి ఇదే న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ లోపలనే డిఎన్ఏ అనేది ఉంటుంది. ఓకే, అండ్ కంట్రోల్ సెల్ యాక్టివిటీస్. ఈ న్యూక్లియస్ ఏం చేస్తుంది అంటే సెల్ లోపల జరిగేటువంటి యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా ఇదే కంట్రోల్ చేస్తుంది. తర్వాత సైటోప్లాస్మా జెల్లీ లైక్ సబ్స్టాన్స్ వేర్ ఆర్గానెల్స్ ఆర్ సస్పెండెడ్. ఇక్కడ ఉంది కదా, అంటే ఈ ఎంటీ ప్లేస్ కనపడుతుంది కదా, మొత్తం ఎంటీ ప్లేస్. ఆ ఎంటీ ప్లేస్ మొత్తంలో కూడా సైటోప్లాస్మా అనేది ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అంటే జెల్లీ లైక్ సబ్స్టాన్స్, అంటే ఈ ఆలోవేరాలో జెల్లీ ఉంటుంది కదా, సో అలా ఉంటుంది అనమాట ఈ మొత్తం లోపల కూడా. తర్వాత నెంబర్ 4 వచ్చేసి మైటోకాండ్రియా, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్, ప్రొడ్యూస్ ఎనర్జీ, ఏటీపీ. ఇక్కడ కనపడుతుందా మైటోకాండ్రియాస్, అక్కడక్కడ ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా ఉండి దాని మీద ఇలా 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 ఉంటాయి. సో ఈ మైటోకాండ్రియాస్ వచ్చేసి పవర్ హౌస్ ఆఫ్ సెల్, అంటే సెల్కి ఎనర్జీ అనమాట. సెల్లో ఉండే సెల్లులో జరిగే యాక్టివిటీస్ అన్నీ జరగడానికి ఇదే మెయిన్ పవర్ హౌస్. ఈ సెల్లులోనే పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అని చెప్పి ఉంటుంది. అంటే హ్యూమన్స్లో ఎనర్జీ జనరేట్ అయ్యేది
ఈ ఏటీపీ నుంచే ఏటీపీలుగా జనరేట్ అవుతుంది హ్యూమన్లో ఎనర్జీ అనేది. తర్వాత ఎండో ప్లాస్మిక్ రెటిక్యులం, స్మూత్ ఈఆర్ మేక్స్ లిపిడ్స్, రఫ్ ఈఆర్ మేక్స్ ప్రోటీన్స్. ఇక్కడ ఉంది చూడండి, ఎక్కడ నెంబర్ 5 ఇలా చిన్న చిన్నగా ఉంది. తర్వాత వీటిపైన ఇలా ఉంది కదా, అవన్నీ కూడా ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్స్. వీటిలో స్మూత్ అండ్ రఫ్ అని చెప్పి 2 టైప్స్ ఉంటాయి. స్మూత్ ఈఆర్ మేక్స్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ అని చెప్పి అది సపరేట్ టాపిక్, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ అని చెప్పి. ఈ ప్రోటీన్ వచ్చేసి రఫ్ ఈఆర్ తయారు చేస్తుంది, స్మూత్ ఈఆర్ వచ్చేసి లిపిడ్స్ని తయారు చేస్తుంది. ఓకే, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం దేన్ని తయారు చేస్తుంది? లిపిడ్స్ని. ప్రోటీన్స్ని ఏవి తయారు చేస్తుంది? రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకే, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, దీన్నే ఈఆర్ అంటారు. అందులో స్మూత్ ఈఆర్ మేక్స్ లిపిడ్స్ అండ్ రఫ్ ఈఆర్ మేక్స్ ప్రోటీన్స్. వెరీ గుడ్. తర్వాత గోల్గి అపారటస్ ప్యాకేజెస్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ ప్రోటీన్స్. నెంబర్ 6 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. ఇది ఏం చేస్తుంది అంటే ప్రోటీన్ని ప్యాకేజ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకే, ప్రోటీన్ని ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది మన బాడీలో ఉండేటువంటి ప్రతి మజిల్కి కూడా. తర్వాత చూడండి, లైజోసోమ్స్ డైజెస్ట్ అన్వాంటెడ్ మెటీరియల్స్. ఈ లైజోసోమ్స్ ఎక్కడ ఉన్నాయి? లైజోసోమ్స్ నెంబర్ 8 ఇక్కడ ఉన్నాయి కదా. ఇవేం చేస్తాయంటే అన్వాంటెడ్ మెటీరియల్ని డైజెస్ట్ చేసుకుంటాయి. ఓకే, తర్వాత వ్యాక్యూల్ స్టోర్స్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ లార్జ్ ఇన్ ప్లాంట్ సెల్స్. ఈ వ్యాక్యూల్స్ అనేటివి స్టోర్స్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్. నెంబర్ 9 ఇక్కడ ఉంది కదా. అది ఏం చేస్తుంది అంటే వాటర్ అండ్ న్యూట్రియంట్స్ని స్టోర్ చేసి పెట్టుకుంటుంది, మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకుంటుంది. ఇవి ప్లాంట్స్లో పెద్దగా ఉంటాయి. ఎందుకు? ప్లాంట్స్లో మెయిన్గా వాటర్ అనేది చాలా అవసరం. అది ఫుడ్ తయారు చేసుకుంటుంది. ప్లాంట్ అనేది ఓన్గా ఫుడ్ తయారు చేసుకుంటుంది కాబట్టి ఈ వ్యాక్యూల్స్ అనేటివి ఎక్కువగా పెట్టుకొని పెద్దగా ఉండి వాటర్ని స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడైతే ఈ ఫోటోసింథసిస్ జరుగుతుందో అప్పుడు ఆ వాటర్ని యూజ్ చేసుకుంటాయి. తర్వాత సెల్ వాల్స్ అనేటివి ప్లాంట్స్లో మాత్రమే ఉంటాయి. సెల్ వాల్స్ అనేటివి ప్లాంట్లో బలంగా ఉంటాయి. ప్రొవైడ్ స్ట్రక్చర్ అండ్ సపోర్ట్. మనకి ప్లాంట్ ఉంటుంది కదా, ప్లాంట్ యొక్క స్ట్రక్చర్ అండ్ ఆల్సో సపోర్ట్ అనేది ఈ సెల్ వాల్ వల్లనే వస్తుంది. ప్లాంట్కి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది కదా, అది ఈ సెల్ వాల్ వల్లనే వస్తుంది. తర్వాత క్లోరోప్లాస్ట్ ప్లాంట్స్ ఓన్లీ సైట్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు ఇందులో క్లోరోప్లాస్ట్లు అనేవి ఉంటాయి. వేటిలో? ఈ లీఫ్లోనే, ప్లాంట్స్లో ఉండేటువంటి లీఫ్లో క్లోరోప్లాస్ట్స్ అనేవి ఉంటాయి. ఈ క్లోరోప్లాస్ట్లు అనేటివి ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు మనకి కనపడతాయి. సో దీస్ ఆర్ ది మెయిన్ పార్ట్స్ ఇన్ సెల్ స్ట్రక్చర్. అర్థమైందా ఒక్కొక్క దాని గురించి? నెక్స్ట్ సెల్ ఫంక్షన్స్. అసలు ఈ సెల్ అనేది ఏం చేస్తుంది? సెల్ అనేది హ్యూమన్స్కి, యానిమల్స్కి, ప్లాంట్స్కి వీటికి ఎందుకు అవసరం అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్. చెప్పినాం కదా, సెల్ లోపలనే డిఎన్ఏ అనేది ఉంటుందని న్యూక్లియస్లో. ఈ న్యూక్లియసే మన ఫేస్ ఎట్లా ఉండాలి, మనం ఎంత హైట్ పెరగాలి, తర్వాత మన బోన్స్ ఎలా ఉండాలి, ఇవన్నిటినీ కూడా ఇదే డిసైడ్ చేస్తుంది అనమాట. సో సెల్ ఫంక్షన్ ఈజ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. మనం పెరగడానికి, తర్వాత మనలో డెవలప్మెంట్ అనేది మైండ్ డెవలప్మెంట్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ అనేది జరగడానికి ఇదే ఉపయోగపడుతుంది. ఎనర్జీ ప్రొడక్షన్. మనం తీసుకున్నటువంటి ఫుడ్ అక్కడ ఏటీపీస్గా మారడానికి, అక్కడ చెప్పినాం కదా మైటోకాండ్రియా పవర్ హౌస్ ఆఫ్ ది సెల్, ఏటీపీస్గా మారి మనకి ఎనర్జీ అనే దాన్ని ఇస్తుంది. తర్వాత నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్. మన బాడీలో ఉండేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ని ఒకదాని నుంచి ఒకదానికి ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బాగా రన్నింగ్ చేసినావు, వెంటనే ఏమొస్తుంది నీ బాడీలో నుంచి? స్వెట్ వస్తుంది. అవునా? స్వెట్ లోపల సైడ్ ఉండేది బయటికి ఎలా వస్తుంది అంటే ఇవే ట్రాన్స్పోర్ట్ చేస్తాయి బయటికి స్వెట్ని. ఈ సెల్స్ ఏం చేస్తాయంటే స్వెట్ని బయటికి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. తర్వాత ప్రోటీన్ సింథసిస్. లోపల ప్రోటీన్ సింథసిస్ అనేది, సింథసిస్ అంటే అర్థం ఏంటంటే ఒక కాంప్లెక్స్ మెటీరియల్ని సింపుల్ మెటీరియల్స్ నుంచి తయారు చేయడమే
సింథసిస్ అని చెప్పి అంటారు. అంటే చాలా కఠినమైనటువంటి కష్టమైనటువంటి దాన్ని చాలా సింపుల్ వస్తువుల నుంచి తయారు చేయడాన్ని సింథసిస్ అని చెప్పి అంటారు. సో ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది. తర్వాత రీప్రొడక్షన్, మీటోసిస్ అండ్ మియోసిస్. రీప్రొడక్షన్ కూడా సెల్స్ నుంచే జరుగుతుంది. రీప్రొడక్షన్ అంటే చెప్పుకున్నాం కదా, నెక్స్ట్ జనరేషన్ని కలగజేయడం. తర్వాత రెస్పాన్స్ టు స్టిములి, అంటే మన బాడీలో జరిగేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్కి ఈ సెల్స్ అనేటివి రెస్పాండ్ అవుతుంటాయి. మన బాడీలో కూడా చాలా టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. బ్లడ్లో సెల్స్ ఉంటాయి, తర్వాత బోన్స్లో సెల్స్ ఉంటాయి, రకరకాల సెల్స్ ఉంటాయి. సో మన బాడీలో జరిగే ప్రతి కదలికకి ప్రతి చర్యకి కూడా ఈ సెల్స్ అనేటివి స్టిముల్ అవుతుంటాయి, అంటే రియాక్షన్ అనేటివి చూపిస్తుంటాయి. సో దీస్ ఆర్ ది మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ సెల్. Do you understood about cell? Yes, sir. Cell is the basic unit of life. అవునా, బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. సో మన బాడీలో ఉండేటువంటి అతి చిన్నదాన్నే సెల్ అని చెప్పి అంటాము. ఈ సెల్ని రాబర్ట్ హూక్ వచ్చి 1665లో కనుక్కున్నాడు. సెల్లులో 2 టైప్స్ ఉంటాయి, ప్రోకరియోటిక్, యూకరియోటిక్. ప్రోకరియోటిక్ వచ్చేసి బ్యాక్టీరియా అండ్ ఆర్కియాలు ఉంటాయి. యూకరియోటిక్ వచ్చేసి యానిమల్స్, హ్యూమన్స్, తర్వాత ఇంకా ఏమో చెప్పినాం, ఫంగి, ప్రోటీస్, వీటిలో ఉంటాయి. తర్వాత సెల్ స్ట్రక్చర్లో మెయిన్గా 9 పార్ట్స్ అయితే ఉంటాయి. ఈ 9 పార్ట్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని అయితే చేస్తాయి. ఫైనల్గా సెల్ ఫంక్షన్స్ గురించి కూడా చెప్పుకున్నాం. అర్థమైందా? ఓకే.